డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫిఫ్త్ షిఫ్ట్ అనాలిసిస్ అయితే వచ్చేసింది. మరి స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు మరి ఆల్రెడీ ఈ షిఫ్ట్ అనాలిసిస్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఏ విధంగా వచ్చినాయి ఒకసారి చూసేద్దాం. మరి చూసే ముందు ఆల్రెడీ మనకి 10 షిఫ్టుల్లో ఆల్రెడీ 5 షిఫ్టులు అయిపోయినాయి అమ్మ, గుర్తుపెట్టుకుని 5 షిఫ్టులు 50% ఎగ్జామినేషన్ షిఫ్టులు అయితే అయిపోయినాయి. ఇక రిమైనింగ్ మనకి 6వ తారీఖు 8వ తారీఖు ఉంది. మరి ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోయి ఉంటారు ఈ వీడియో చేసే టయానికి. మరి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిపోయారు. మరి ఈ అనాలిసిస్లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఒకసారి చూసేద్దాం. చూసే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మెంటర్షిప్ మరి త్వరలో మనకు జోసా కౌన్సిలింగ్ వస్తుంది కాబట్టి మీరు సరైన మెంటర్ని ఎన్నుకుంటే మీకు మంచి ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎంత పర్సంటైల్ వచ్చినా దానివల్ల ఉపయోగం లేదు. మెంటర్షిప్ అనేది కంపల్సరీగా కావాలమ్మా. అదేవిధంగా చూసినప్పుడు షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ ఫిజిక్స్ చూసినప్పుడు లెంతీగా ఉంది, కొద్ది క్యాలిక్యులేషన్ లెంతీగా, మోడరేట్గా ఉంది. మరి కరెంట్ నుంచి 2 వచ్చినాయి అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ 2, మోడర్న్ ఫిజిక్స్ 1, యూనిట్స్ డైమెన్షన్స్ 1, తర్వాత సౌండ్ వేవ్స్ నుంచి ఒక క్వశ్చన్, లీనియర్ యాంగులర్ మూమెంటం 1, కెపాసిటర్స్ 1, తర్వాత సెమీ కండక్టర్ నుంచి 1 వచ్చేసి, లాజిక్ గేట్స్, మైక్రోస్కోప్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఓవరాల్గా ఈ పేపర్లో మనకు ఆల్మోస్ట్ ఒక 16 నుంచి 18 క్వశ్చన్ దాకా ఈజీగా చేయొచ్చమ్మా. ఈజీగా మీకు 99% రావాలంటే మరి 99% వీళ్ళకి 16-18 క్వశ్చన్స్ ఈజీగా చేసిన వాళ్ళకి వచ్చే అవకాశం అయితే. ఇక కెమిస్ట్రీ అయితే చాలా ఈజీగా వచ్చిందని చెప్తున్నారు. ఈజీగా బయోమాలిక్యులస్, తర్వాత జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్, హై వెయిటేజ్ సబ్జెక్ట్. ఎక్కువగా ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్, మీ అందరికి తెలుసు స్టేట్మెంట్ బేస్డ్ ఏ విధంగా ఉంటాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓవరాల్గా చూస్తే ఇక్కడ మీరు చూడాలంటే ఇక్కడ 99% రావాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 22 క్వశ్చన్స్ అయితే రావాలి దీనిలో. ఎందుకు సార్ ఆ విధంగా అంటే మరి అందరూ బాగా చేస్తున్నప్పుడు, అందరూ పరిగెత్తున్నప్పుడు, పరుగు పందెంలో మనం కూడా పరిగెత్తాలి, తప్పదు. ఎవరు పరిగెత్తనప్పుడు ఒక 100 మంది పిల్లలు ఉన్నారు, ఎవరు మెల్లిగా నడుస్తున్నారు, మీరు మెల్లిగా నడిచినా ఓకే, నో ప్రాబ్లం. అందరూ పరిగెత్తినప్పుడు మీరు కూడా పరుగు పందెంలో. ఈ కెమిస్ట్రీ అంత ఈజీగా ఉంటుంది, చాలామంది స్టూడెంట్స్ కూడా ఈజీగానే రాస్తున్నారు. ఈ 5 షిఫ్టుల్లో ఇప్పుడు 5 షిఫ్టులు అయిపోయినాయి. 2వ తారీఖు, 4వ తారీఖు, ఇప్పుడు 5 మార్నింగ్ షిఫ్ట్, 5 షిఫ్టులు అయిపోయినాయి. 5 షిఫ్టులు అన్నీ ఈజీగానే ఉన్నాయి, దానిలో ఎటువంటి డోకా లేదు. మీరు ఎక్కడ అనాలిసిస్ చేసినా కానీ చాలా ఈజీగానే ఉన్నాయి. అదేవిధంగా ఒక చాప్టర్ అటు ఒక సబ్జెక్ట్ ఏమైనా టఫ్ ఉంటే ఉండొచ్చేమో కానీ మొత్తానికి ఈజీగానే ఉన్నాయి. మరి స్టూడెంట్స్ మరి మ్యాథమెటిక్స్ చూసినప్పుడు మోడరేట్గానే ఉంది. మోడరేట్ ఎంత లెంతీ, కొద్దిగా డోయబుల్ అనమాట. మ్యాథమెటిక్సే లెంతీగా ఉంటాయి, దాని డోయబుల్. దీనిలో మన క్యాలిక్యులస్ కానీ ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్స్ రావటం, జామెట్రీ, వెక్టర్ 3D నుంచి 2, ఫంక్షన్స్, లిమిట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి అని సమాచారం ఉంది. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. కంటిన్యూటీ, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. స్టాటిస్టిక్స్, బైనామినల్ థియరము, ప్రాబబిలిటీ, ఇలాంటి క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. ఓవరాల్గా మీకు 99% రావాలంటే ఇక్కడ మ్యాథమెటిక్స్లో 99% రావాలంటే 10 నుంచి 12 క్వశ్చన్లు చేసిన వాడు కింగ్. ఇక్కడ మనం ఏ క్వశ్చన్ చేసినా యాక్యురేట్గా ఉండాలి. యాక్యురసీ ఇంపార్టెంట్ అమ్మ. మరి కమింగ్ సెషన్ వాళ్ళకి చెప్తున్నాను, యాక్యురసీ ఇంపార్టెంట్. బయటకు వచ్చి నేను 75 క్వశ్చన్లకి కొంతమంది కామెంట్ చేస్తారు, 75 క్వశ్చన్లకి 40 చేశాను, 60 చేశాను, 50 చేశాను అంటే కుదరదు. దానిలో యాక్యురసీ ఇంపార్టెంట్. లేకపోతే తస్మాత్ జాగ్రత్త, నెగిటివ్ మార్కింగ్ వచ్చి మొత్తానికి మీరు మైనస్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. యాక్యురేట్ అనమాట. యాక్యురసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ 60 క్వశ్చన్లు చేశాను అనుకోండి, ఒక స్టూడెంట్ 60 చేశాడు, సరే 2 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు పోవటం వరకు సహజం, ఓకే, నో ప్రాబ్లం. 4 క్వశ్చన్లు పోతే అతనికి సపోజ్ 5 క్వశ్చన్లు తప్పు పెట్టాడు అనుకోండి, 55 క్వశ్చన్లు. 55 క్వశ్చన్లు మీకు 220 మార్కులు. 20 మార్కులు 215 ఈజీగా వచ్చేస్తాయి. అలా ఉండాలి, యాక్యురసీ ఇంపార్టెంట్, అలా ఉండాలి. సపోజ్ 60 క్వశ్చన్లు చేశాడు, మరి 10 క్వశ్చన్లు తప్పు అయినాయి. 60లో 10 అంటే మనకి 50 × 4 200 మార్కులు. 200 మార్కులు 10 తీసేసాం. ఇక్కడ 10 తీసేసినప్పుడు 190. యాక్యురసీ అంటే మంచి ఇది యాక్యురసీ అంటే. అంతేగాని ఇప్పుడు 60 క్వశ్చన్లు నేను 30 క్వశ్చన్లు తప్పు చేస్తే ఈ 30లో 30 × 120 మార్కులు -30 మీకు వచ్చేది 90 మార్కులే. మనకి యాక్యురసీ ఇంపార్టెంట్. దానివల్ల మీకు
నష్టపోతారు. అదే ఒక 10 క్వశ్చన్ల వరకు మ్యాక్సిమం, సపోజ్ 60 చేశారనుకో, మ్యాక్సిమం 10 క్వశ్చన్ల వరకు తప్పు చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సపోజ్ 50 చేశారు, మ్యాక్సిమం ఒక 8 క్వశ్చన్ల వరకు మరి తప్పు చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా చూసినప్పుడు మనం యాక్యురసీగా ఉండాలి. ఏదైనా ఎక్కువ మిస్టేక్ చేసుకోమని మనం 99% రావాలంటే మరి గుడ్ అటెంప్ట్, సేఫ్ స్కోర్ 190 200 మార్క్స్, 190 180 వచ్చినా కానీ మీకు 99% రావటం ఖాయం. ఈ మార్క్స్ 190 వీళ్ళకి 99.1 2 3 ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా స్టూడెంట్స్ మనం గుడ్ అటెంప్ట్ స్టూడెంట్స్లో 45 నుంచి 55 ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఒక యావరేజ్ స్టూడెంట్స్ 45 క్వశ్చన్లు ఈజీగా, మరి టాపర్స్ ఉండేవాళ్ళు 55 60 65 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మరి కామెంట్లో పెట్టండి మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనేది కామెంట్లో పెట్టండి. ఓవరాల్గా పేపర్ అయితే మోడరేట్గా ఉంది, బాగానే ఉంది. మరి స్టూడెంట్స్ అందరూ నాకు తెలిసినంత వరకు మరి ఏప్రిల్లో ఇప్పుడు జరిగిన 5 షిఫ్టులు కూడా మంచిగా ఉన్నాయి. వీళ్ళు చక్కగా డిజైన్ చేసినట్టుంటారు. ఎన్టీఏ వాళ్ళు కూడా మరి ఈసారి కొద్దిగా ఏ ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. రేపు ఇప్పుడు ఏమైనా మరి ఎలా ఇస్తారో పేపర్ అనేది మనకు తెలియదు కాబట్టి మరి ఏప్రిల్ ఈ 10 షిఫ్టుల్లో 5 షిఫ్టులు కూడా చక్కగా ఉన్నాయి. దీనిలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంది. ఈ పేపర్లో కూడా స్టూడెంట్ రాయిపోతే ఇంకా వాళ్ళు రాయలేరు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ తీసుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. చాలా మంచిగా ఇచ్చారు. మోడరేటు ఈజీ టు మోడరేటు, కొద్దిగా లెంతీగా ఉండేవి ఓవరాల్గా చూసినట్టు. స్టూడెంట్స్ మనం త్వరలో మెంటల్ మరి జోసా కౌన్సిలింగ్లోకి మనము ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఒక గైడెన్స్ కావాలి, ఒక గైడ్ కావాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు మీ పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు ఆల్రెడీ చదువుతూ ఉన్నారు, వాళ్ళకి అంత తెలియదు. వాళ్ళకి తెలియదంటే వాళ్ళకి సపోజ్ మీ పక్క స్టూడెంట్, మీ పక్క నైబర్ స్టూడెంట్ ఏదో వరంగల్ చేశానుకో, అతను మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వలేడు కదా, కంప్లీట్ లిస్ట్ ఆఫ్ మీకు వచ్చిన పర్సంటైల్కి ఇవ్వలేరు కదా. అది వాళ్ళని నమ్ముకోవద్దు. 100%గా మీకు తోడుగా ఉండే ఒక మెంటర్షిప్ని ఎన్నుకోండి. మీరు ఎప్పుడైనా మనీ పే చేశారు, వాళ్ళు ఎప్పుడు మీకు చివరి వరకు కూడా తోడుగా ఉంటారు. ఈ మనీ అనేది మన జేఈ ప్లస్ అడ్వాన్స్డ్కి 2500, తర్వాత జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3000, జేఈ 22 ఏపీ ఎఫ్సెట్ 4000, ఓన్లీ ఎఫ్సెట్ 2000. ఇది మన వాట్సాప్ నెంబర్. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీరు ఎన్ఐటీలో జారాలనుకుంటే మన మెంటర్షిప్లో చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సరే నేను ఎక్కడైనా జారుతాను, నాకు మెంటర్షిప్ జాయిన్ అవ్వడం ఇష్టం లేదంటే మీ ఇష్టం, దట్ ఈజ్ అప్ టు యూ. ఇది ఇక్కడ ఎటువంటి మరి బలవంతం ఏ విధంగా ఫోర్స్ఫుల్ ఏమీ లేదు. యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. మరి ఇది మన ఫోన్ నంబరు, మన మెంటర్షిప్ మరి ఇది మన ఫోన్ నెంబర్ మీరు నోట్ డౌన్ చేసుకొని మన త్వరలో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి. మాకు తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు నుంచి మీరు ఇప్పుడు ఆల్రెడీ రేపు 23వ తారీఖున రిజల్ట్స్ వచ్చేస్తాయి. 23వ తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముందు నుంచి మరి మెంటర్షిప్ని తీసుకోకపోతే రేపు జోసా కౌన్సిలింగ్ తర్వాత అప్పుడప్పుడు 2 రోజులు జోసా కౌన్సిలింగ్ తర్వాత వచ్చి సార్ ఇదేంటంటే ఇప్పుడు తీసుకుని ఏ డౌట్ అయినా అడగండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అసలు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎక్కడ సీట్ వస్తుంది. మరి సీట్ వచ్చేది నేను ఆల్రెడీ కూడా మరి మీకు పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో మరి ఇవ్వటం జరుగుతుంది. ఇదమ్మా మన దగ్గర మొత్తం డేటా, మెంటర్షిప్కి సంబంధించిన డేటా ఉంది. మెంటర్షిప్ ఇవ్వడం అంటే గంటల ప్రసంగాలు చేయటం కాదు. కొంతమంది యూట్యూబ్లో కొంతమంది చేస్తూ ఉంటారు, అదేంది కొంతమంది ఛానల్ చెప్తూ ఉంటారు. కానీ మెంటర్షిప్ ఇవ్వడం అంటే డేటా ఇవ్వాలి, మీకు కరెక్ట్గా యాక్యురేట్గా డేటా ప్రొవైడ్ చేయాలి. సపోజు 23 ఐఐటీలు డేటా ప్రొవైడ్ చేయాలి, అదేవిధంగా 32 ఎన్ఐటీలు డేటా ప్రొవైడ్ చేయాలి, 26 IIIT డేటా ప్రొవైడ్ చేయాలి, 47 జిఎఫ్టీలో డేటా ఇంపార్టెంట్, కట్ ఆఫ్ డేటా ప్రొవైడ్ చేయాలి. ఎక్సెల్ ఫార్మేట్లో, పీడిఎఫ్ ఫార్మేట్లో మీ యొక్క వాట్సాప్లో ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు నేనేదో గంటల ప్రసంగం చేసిన వల్ల దానివల్ల మీకు రూపాయి ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించండి. కరెక్ట్ డేటా ఎవరైతే ఇస్తారో ఆ మెంటర్షిప్ని మీరు మరి జాయిన్ అవ్వండి, ఎన్నుకోండి. మరి ఎన్ని వెబ్ ఆప్షన్స్ కూడా మనము యాక్యురేట్గా ఇవ్వటం జరిగింది. మన వెబ్ ఆప్షన్స్ ద్వారా లాస్ట్ ఇయర్ ఒక 300 మంది స్టూడెంట్స్ దాకా వివిధ ఐఐటీల్లో, ఎన్ఐటీలో, సిఎఫ్టీలో మరి జారటం జరిగింది. వాళ్ళ నంబర్స్ కూడా మీకు షేర్ చేస్తా.
ఎందుకంటే మీరు వాళ్ళ పేరెంట్స్ని కనుక్కుని సో మరి అక్కడ క్యాంపస్ ఎలా ఉంటుంది, ఎందుకంటే నేను కూడా చూడాలి ఆ క్యాంపస్, నేను వెళ్ళి ప్రతి క్యాంపస్ను చూడను కదా. ఐఐటి బాంబే ఎలా ఉంటుంది, మెడ్రాస్ ఎలా ఉంటుంది, మరి ఎన్ఐటి IIIT కర్నూలు క్యాంపస్ ఎలా ఉంటుంది, వరంగల్ క్యాంపస్ అని ఇలాంటి క్యాంపస్లు కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా మెంటర్షిప్ చేయడం మనము ఒకరికొకరు మరి ఇంటరాక్షన్ అవుతాం, స్టూడెంట్స్ పేరెంట్స్ అలా ఇంటరాక్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి సాయంత్రం మరొక అనాలిసిస్ అయితే కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.